SketchUp లో మనకి ఎగ్జాక్ట్ గా రొటేషన్ ఎలా చేయాలో తెలుసా? అయితే ఈ వీడియో చూసేయండి. వెల్కమ్ టు GS సిగ్నేచర్ ఇంటీరియర్స్ అండ్ శిర్ష అండ్ ఇంటీరియర్ డిజైనర్. రొటేట్ కంబైన్ గురించి చూద్దాం. సో రొటేట్ కంబైన్ అనేది మనకి స్కెచ్అప్ లో ఎందుకు ఇంపార్టెంట్ అంటే, సో మనకి ఏదైనా మోడలింగ్ చేసేటప్పుడు చైర్, సోఫా, స్టిక్కర్ ఐటమ్స్ ఉంటాయి కదా, ఆ యాంగిల్ పర్ఫెక్ట్ గా సెట్ చేసుకోవచ్చు మనకి ఈ రొటేట్ కంబైన్ తో. అండ్ లైట్ డైరెక్షన్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. క్యాబినెట్ డోర్స్ ఓపెన్ క్లోజ్ పొజిషన్ సిమ్యులేట్ గా మనం సెట్ చేసుకోవచ్చు. లైటింగ్ ఫ్యాన్స్, సీలింగ్ ఫ్యాన్స్, పెండెంట్స్ ఓరియంటేషన్ కరెక్ట్ గా కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఈవెన్ ఎన్ని మోడల్ ని మనం కరెక్ట్ యాంగిల్ లోకి టర్న్ చేయడంలో మనకి సూపర్ ఈజీగా యూజ్ అయ్యే కంబైండ్ ఈ రొటేట్ కంబైన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు ఈ మొబైల్ స్టోర్ లో వచ్చేసి ఈ టేబుల్ ఉంది, దీన్ని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు దీన్ని మనం రొటేట్ చేద్దాం. సో రొటేట్ షార్ట్ కట్ కీస్ క్యూ ఎంటర్ చేసిన తర్వాత ఏదైనా సరే మీరు ఏ ఫేసింగ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. టాప్ వ్యూ లో ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత మీకు రెడ్ కలర్ లో ఉంది చూసారా, అది ఎక్స్ యాక్సిస్. సో ఇప్పుడు నేను దీన్ని వై యాక్సిస్ అంటే హారిజెంటల్ లో ఉంది, నేను వెర్టికల్ లోకి సెట్ చేస్తున్నా. ఎక్స్ యాక్సిస్ లో ఉంది, నేను వై యాక్సిస్ లో సెట్ చేస్తున్నా. ఇలాగా 90 degrees లో. లేదు పర్టికులర్ గా యాంగిల్ లో నాకు రొటేట్ అవ్వాలి అనుకుంటే సేమ్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుని క్యూ ఎంటర్ చేసిన తర్వాత టాప్ ఫేస్ లో సెలెక్ట్ చేసి ఇలా మీకు లెఫ్ట్ సైడ్ కార్నర్ లో ఇక్కడ మీకు యాంగిల్ కనిపిస్తుంది కదా, ఈ యాంగిల్ అనేది మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 110 ఎంటర్ చేశాను. సో 110 యాంగిల్ లో నాకు ఈ టేబుల్ అనేది టర్న్ అయింది. ఇలా మనం రొటేట్ కంబైండ్ అనేది స్కెచ్అప్ మోడలింగ్ లో మనకి చాలా యూజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.